హలో అండి. ఈరోజు ఒక మంచి స్పైసీ రెసిపీతో వచ్చాను. అదే బిర్యానీ రెసిపీ, వెజిటబుల్ బిర్యానీ. బ్యాచిలర్స్ అయినా కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా కూడా సింపుల్గా చేసేయచ్చు. జస్ట్ 15 మినిట్స్లో అయిపోతుంది. అంత సింపుల్ రెసిపీ ఇది. పెద్ద పెద్ద ప్రాసెస్తో చేస్తారు. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక 2 కప్పుల వరకు బాస్మతి రైస్ని వేసుకోవాలి. ఇలా రైస్ని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఒక 2 టైమ్స్ ఇలా వాష్ చేసుకున్నాక ఇందులో మనం ఎన్ని కప్పులు అయితే రైస్ వేసామో సేమ్ అదే క్వాంటిటీలో 1.5 కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి. రైస్ నానడం కోసం ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి 1.5 కప్ వాటర్ సరిపోతుంది. అదే నార్మల్గా వండితే మాత్రం 1:2 రేషియో అని చెప్పొచ్చు. కాస్త తక్కువ వేసుకోవాలి వాటర్. ఇప్పుడు కుక్కర్లో కొద్దిగా ఆయిల్ని వేసుకొని అలాగే బటర్ని వేసుకోవాలి. ఇలాగా హీట్ అయ్యాక ఇందులో మసాలా ఐటమ్స్ని వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, మిరియాలు ఇలా అన్నింటిని వేసుకొని వేగనివ్వాలి. ఆ తర్వాత ఈ విధంగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇవి కారం తక్కువే ఉంటాయి. ఇందులోనే మనం వెజిటేబుల్స్ ఏవైతే కావాలనుకుంటున్నామో అవి వేసుకోవాలి. ఇక్కడ నేను క్యారెట్, బంగాళదుంపలు వేసుకున్నాను. తర్వాత క్యాప్సికమ్ కూడా వేస్తున్నాను. మంచి అరోమా వస్తుంది. వీటిని వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఇక్కడ మీరు కావాలంటే కాలీఫ్లవర్ వేసుకోవచ్చు, మష్రూమ్ అయినా వేసుకోవచ్చు. అంతే. ఒక 1/2 కప్పు వరకు పెరుగును వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కారం, రుచికి సరిపడా సాల్ట్, బిర్యానీ మసాలా వేసుకొని కలిపేసుకోవడమే. మసాలా మొత్తం పట్టేటట్టుగా ఇలా ఒక 1 మినిట్ వరకు ఉడికించుకోవాలి. ఎప్పుడైతే పెరుగు వేసాం కదా, పెరుగు పైన ఆయిల్ అనేది తేలుతుందో అప్పుడు ఇది పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఈ స్టేజ్లో మనం నానబెట్టుకున్న రైస్ అనేది వేయాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకోవడమే. కలిపేసుకోవాలి. వాటర్ మనం ముందుగా నానబెట్టినప్పుడు తీసుకున్న వాటర్ ఉంటాయి కదా, అవే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బ్రౌన్ ఆనియన్స్ని ముందుగా చేసి పెట్టుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేస్తే అవి బ్రౌన్ కలర్కి వచ్చాక ఆనియన్స్ని, బ్రౌన్ ఆనియన్స్ అంటారు, వాటిని ఈ రైస్లో వేసేయడమే. ఇక్కడ నేను పన్నీర్ కూడా వేస్తున్నాను. చూసారు కదా. ఆ తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా బటర్ వేస్తే ఆ టేస్టే వేరు. అస్సలు మిస్ అవ్వద్దు బటర్ వేయడం. చాలా మంచి టేస్ట్ వస్తుంది. అంతే, కలిపేసుకోవడమే. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని తర్వాత అవసరమైతే వేయండి. ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఈ విధంగా మూత పెట్టి 2 విజిల్స్ మాత్రమే రానిచ్చాక ఆ తర్వాత స్టీమ్ని వదిలేయాలి, తీసేయొద్దు. కొందరు బలవంతంగా తీసేస్తారు ఇలా గరిటెతో. అలా కాకుండా నార్మల్గా స్టీమ్ని వదిలేస్తే ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది రైస్. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. టేస్ట్ మాత్రం హైలైట్ ఉంటుంది. వీడియోని మాత్రం లైక్ చేసి షేర్ చేయండి. మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను రెసిపీ. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా స్పెషల్ గెస్ట్లు వస్తే మాత్రం ఈ రెసిపీ చిటికలో అయిపోతుంది. ట్రై చేసి పెట్టండి. థ్యాంక్ యూ.